సొంతూళ్లకు వలస జీవులు తిరుగుముఖం. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లతో రివర్స్ మైగ్రేషన్. పెరిగిన సాగు విస్తీర్ణం, మెరుగైన ఉపాధి, మెరుగైన ప్రజల జీవన ప్రమాణాలట బీఆర్ఎస్ హయాంలో మారిన రూపురేఖలు. సెస్ అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు. ఉమ్మడి జిల్లాలో నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా. నేను చెప్పిన కల్వకుర్తికి ఇదే. భీమా కోయిల్సారి లిఫ్టుల ప్రభావంపై సెస్ స్టడీ అంట. పల్లె పల్లెన పల్లేరు మొలిచే పాలమూరులోన అనే పాట ఉమ్మడి రాష్ట్రంలో వినిపించని రోజు లేదు. పల్లె పల్లెన పల్లెలు మొలిచే పాలమూరులోన. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి నెమరు వేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. సాగునీటికి నోచుకోక చేతిలో పనులు లేక పొట్ట చేత పట్టుకొని ఊరు దాటిన వారితో మహబూబ్ నగర్ వలసల జిల్లాగా మారింది. ఆ దుబాయ్లో ముంబైలో బిల్డింగుల కట్టిన దాంట్లో మన వాళ్ళ పాత్ర ఉంటుంది. ఉమ్మడి జిల్లా పాలమూరు వాళ్ళది. వాళ్ళ ఆనవాళ్ళు ఉంటాయి ఆడ. ఉమ్మడి పాలకులు దశాబ్దాలుగా పడావు పెట్టిన పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పట్టాలెక్కించి 90% పూర్తి చేయించారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకాలు, డిస్ట్రిబ్యూటర్లను పూర్తి చేసి 1000కి పైగా చెరువులను పునరుద్ధరించి లక్షలాది ఎకరాలకు ఈ వార్త ఎంతదైనా నేను చెప్తా. గత 10 ఏళ్లలో నీళ్లు మాత్రం అద్భుతంగా వచ్చినాయి. ఉన్నది మాట్లాడుకుని తప్పేముంది. కడుపులోటు పెట్టుకొని బయటకోటి మాట్లాడుకోవద్దు. కేసీఆర్ 10 ఏళ్లలో నీళ్లు అద్భుతంగా తెచ్చి నేనే చెప్తున్నా కదా. మేమే పండించుకుంటున్నాం. చేసేందుకు చేయలేదు అంటలేం. నీళ్ళు వచ్చినాయి, కడుపు నిండా తిన్నారు రైతులు. మంచి పంటలు పండినాయి, పచ్చగా ఉన్నాయి కండ్లు. రైతులు కూడా వాళ్ళ జీవితాలు కూడా పచ్చగా అయినాయి. చాలామంది పడవబడ్డ భూములు కూడా ఈ నీళ్ళతో దున్నుకున్నారు. 10 ఏళ్లలో ఎన్నో ఏళ్ళ గోస తీరింది. మీరు చూడండి, మా 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 డిస్టిక్లలో కూడా, మా నాగర్ కర్నూలు డిస్టిక్లో కూడా మొత్తం బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వీళ్ళే ఉంటారు హమాలీలు. మా 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 సైడ్ వాళ్ళకు ఉపాధి లేకుండా పోయింది. నిజంగా మొత్తం బీహారే. ఎక్కడికక్కడ రాసులు, ఒడ్ల రాసులు రోడ్లపై. ఎందుకనాలి కానీ చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఈరోజు ఏదో మాట్లాడుతున్నాడు, అది వేరే విషయం. కానీ గత 10 ఏళ్ళ క్రితం ఎట్లా ఉండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయింది అనేది నీళ్ళు అద్భుతంగా వచ్చినాయి లిఫ్ట్ ఇరిగేషన్లో. ఈ కల్వకుర్తి కానీ, భీమ కానీ, నెట్టెంపాడు కానీ నీళ్ళు అయితే. ఈ కల్వకుర్తి కేఎల్ఐ కాలువ ఏదైతే ఉందో గుడిపల్లి నుంచి వస్తాయి నీళ్ళు. చాలా అద్భుతంగా వాడతాయి నీళ్ళు. చాలామంది రైతులు కాలువ నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నారు. చెప్పుకోవాలి దాని గురించి.